కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నేను ఇదేదో విన్నా, ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ కాదు, అదే పళ్ళు రాలవే. ఏడిస్తే కన్నీళ్ళు రాలుతాయి కానీ నవ్వితే పళ్ళు రాలవే. అందుకే ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏ బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయండి ఆ డైలాగులు? అసలు రాసి రాసి అలవాటు. అది ఎవరైనా చూసి సిచ్యువేషన్ చూసి రాసుకుంటారా అట్లా? కొన్ని ఏంటంటే అండి, రియల్గా కొన్ని జోక్స్ ఉంటాయి చూడండి, పేపర్ జోక్స్ ఉంటాయి, మన కార్టూన్ జోక్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు బాగా హ్యాపీ అనిపిస్తుంది, అబ్బా భలే రాసారబ్బా అని. ఇది యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అనే థాట్తో కొన్ని ఉంటాయి రాసి. అట్లాంటి కొన్ని పెడతా ఉంటా, నాకు బాగా అనిపిస్తుంది. అలా కొన్ని ఇంకా రాసి ఆల్మోస్ట్ 250 ఎపిసోడ్స్. ఎవ్రీ స్క్రిప్ట్ వచ్చి ఒక 15 పేజెస్ వరకు ఉంటుంది. సో నేను అది ఇంకా ప్రతి స్క్రిప్ట్ రాస్తాం కదా, సో దానివల్ల ఏంటంటే అలవాటు అయిపోయింది, రైటింగ్ అలవాటు అయిపోయి ఆ ప్రాస కానీ ఆ డైలాగ్ కానీ అలా ఊహించుకుంటే వచ్చేస్తుంది. ఇంకా అలా అట్లా ఊహించుకోవడం ఇప్పుడు వచ్చిందిగా, ఇప్పుడు వచ్చిందిగా. అట్లా అనుకున్నాం. అప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా పోతుంటారు, ఒక డైలాగ్ వచ్చింది అనుకో, అక్కడికక్కడ ఆగి రాసుకుంటూ ఉంటారా మీరు? నిద్రపోతున్నప్పుడు ఈయన నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి అనమాట ఆయనకి డైలాగులు, ఇది బాగుంది అని చెప్పి నిద్రలోనే లేచి రాసేసి పడుకుంటారు. నిజంగా అది అంటే ఒక్కొక్కసారి ఉంటుందండి, అది ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. పడుకో ఉన్నప్పుడు నిద్రలో అంటే మరి అంత ఓవరద్దు, డీప్ స్లీప్లో కాదు, జస్ట్ పడుకుంటాం అలా నిద్రపోదాం అనుకునేటప్పుడు ఏదో మైండ్ తిరుగుతూ ఉంటుంది. ఈ డైలాగ్ బాగుంది కదా, మర్చిపోతామని చెప్పి ఫోన్లో నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్లో రాస్తాను, రాసి పడేస్తాను. ఒక్కొక్కసారి దానికి కంటిన్యూషన్ అవుతుంది, మళ్ళీ అది రాస్తాను. ఇంకా అలా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఏదో ఆలోచన వస్తుంది, ఏదో స్క్రిప్ట్ ఇది బాగుంటుంది కదా, ఈ ఫన్ ఎలా వస్తుంది ఇలా అనుకున్నది వెంటనే మళ్ళీ లేచి రాసుకోవడం ఇట్లాంటిది ఉంటుంది. నాకనే కదా ఎవరికైనా ఉంటుంది అది, కాకపోతే ఎప్పుడు నా బ్యాగ్ లో పేపర్స్ పెన్ను మ్యాండేటరీ. అవి రెండు లేకపోతే నా బ్రెయిన్ కి పని చెప్తారు, ఈ పాయింట్ గుర్తు పెట్టుకో, తర్వాత సౌజిక్ గారి చెప్తా ఉంటా, అమ్మా ఇది చూడు ఇది ఏదో ఇది వర్కౌట్ అవుతుందని ఆవిడ అంటది, ఈవిడేమో ఓకే గుర్తు చేయబడినప్పుడు అది పెట్టుకుని నెక్స్ట్ టైం రాసినప్పుడు చెప్తారు. మీరు అట్లా బాగా అనుకుని మీకు రాసేటప్పుడు బాగా అనిపించి తీసేటప్పుడు సూపర్ గా వచ్చింది అనిపించి ఆడియన్స్ కి అంత కనెక్ట్ అవ్వని వీడియో ఏంటి? హర్రర్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టెడ్ గా చేస్తాం. కుమారి గారు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. స్పాట్ లో చాలా నవ్వుకున్నాం చేసేటప్పుడు, కానీ అది ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. ఏంటి ఇది కనెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకున్నాం. ఈవెన్ రీసెంట్ గా కూడా అది పెట్టి చూస్తే మళ్ళీ మాకు నవ్వు వచ్చింది. అది ఒక్కొక్కసారి అవుతుంది, అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి నచ్చుతుంది. మన సొంత ప్రయత్నం చేసింది ఏంటంటే చాలా ఊరుకోవడం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆడియన్స్ పల్స్ ఏంటో కనుక్కోవడం ఇప్పటికీ కష్టమే కదా. ఏం లేదండి, మొగుడు పిల్లలు ఎగిరెగిరి తన్నుకుంటే వాళ్ళకి బాగా నచ్చింది. మేము చూసాం కదా, ఎప్పుడైతే ఆయన పడుకొని నిద్ర బెడ్ మీద ఆ సీన్లు చేస్తాం, నిద్రపోయి లేచినప్పుడు నిద్రలో తన్నినట్టు, లేకపోతే వెళ్ళి మంచం ఎక్కి కోవేసర్లో లాగా ఎగిరి తన్నినట్టు, అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. కొట్టుకోవటం, గొడవలు పడటం కాదు, బాగా ఎంజాయ్ చేస్తారు. మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకోవటం, గొడవలు, రియల్ గా జరిగే ఇన్సిడెంట్లు ఎప్పుడైతే చేస్తామో కనెక్టివిటీ ఉంటుందో బాగా ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్పండి, మీకు కూడా ఇష్టం కదా అట్లా కొట్టేది తన్నేది? అలా ఏం ఉండదు, నాకు కొట్టాలి తన్నాలని ఉండదు, నాకు వెరైటీ ఇష్టం. క్యారెక్టర్ అలా ఇష్టం, బాగా ఇష్టం. కొన్ని సెంటిమెంట్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సిచ్యువేషన్స్ అవి కూడా చేసాం, అవి కూడా పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. లేడీస్ గురించి చెప్పిన డైలాగ్స్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సిన. ఇంతకు ముందు నీతి కూడా ఉండేది మీ ప్రతి వీడియోలో, ఎండింగ్ వచ్చేసరికి ఏదైనా ఒక విషయం టేక్ అవే ఉండేది. రామాయణ మహాభారతాలు కొంచెం యాడ్ చేసేవాళ్ళు, ఆ పాయింట్ నాకు ఇష్టం బాగా. రామాయణ మహాభారతం అంటే చాలా ఇష్టం నాకు. సో రాముడు ఫాలోవర్ కొంచెం, సో అందుకని ఏంటంటే నాకు ఆ టచ్ ఇవ్వాలన్నది. బేసిక్గా ఆ ఇన్స్పిరేషన్కి కారణం త్రివిక్రమ్ గారు. ఆయన ప్రతి మూవీలోని డైలాగ్స్ చూడండి మీరు. సత్యం సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా అల్లు అర్జున్ గారు అంటారు, ఒకవేళ వాళ్ళు కొట్టుకోకుండా ఉండుంటే పాండవులకు ఈ పాటికి హ్యాపీగా కలిసి అందరూ పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆయన ఏంటంటే దాని అది మార్చి ఇలా ఉంటే బాగుందని వాళ్ళు గుర్తు చేస్తారు. బికాజ్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు జనరేషన్ చాలా మందికి రామాయణ మహాభారతాలు
తెలియవు. సో వాళ్ళు చూసి ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంది కదా. ఉమ్, మావి పిల్లలు ఎక్కువ చూస్తారు. ఉమ్, సో అలాంటప్పుడు మనం టచ్ చేస్తే దానివల్ల నేను రాసిన దానివల్ల ఏదో పెద్ద వచ్చేస్తుందని కాకపోయినా ఉమ్, ఉమ్. ఇదేంటి అని క్వశ్చన్ చేయొచ్చు అవును. పిల్లలు. Yes, మేము parents అడిగితే ఏదైనా పేరెంట్స్ explain చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. సో అలా ఏదో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్న ఉడతా విషయం మీద భక్తితో రాస్తా ఉంటాను. అవి కూడా కొంచెం ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా ఒక దాంట్లో మావయ్య గారు అడుగుతారు, ఏదో పిల్లలు పుట్టట్లేదనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అల్లుడు అని చెప్పేసి ఏదో అంటారు. ఈవిడే దానికి ప్రోత్సహిస్తున్నట్టు ఏదో ఉంటే ఆయన డైలాగ్ వేస్తాడు, సీతాదేవికి తప్పలేదు కదా అజ్ఞాతవాసం అని చెప్పేసి ఏదో ఉంటే, అరణ్యవాసం తప్పలేదు కదా అని ఉంటే అలాంటిది నువ్వు నా కూతుర్ని వదిలేయడంలో తప్పే ఉందా అన్న టైప్లో ఏదో ఉంటుంది. అంటే అక్కడ నేనే రాసిన ఇది మా ఫ్యామిలీ కాబట్టి నేను రాముడు గొప్పోడు మావయ్య, అందుకనే ఎవరైనా సీతాదేవి మంటల్లో దూకుతున్నా భరించగలిగాడు ఇలా ఉంది. కానీ రావడం అంత గొప్పోడిని కాదు, నన్ను దాన్ని విడదీయడం చూస్తే ఏదో చేస్తారు ఆ టైప్. అంటే ఆ నీతి పోదు. అవును, దాన్ని గుర్తు చేస్తూ మా కాన్సెప్ట్ ఎలా చెప్పగలం. అదైతే పిల్లలకి అక్కడ క్వశ్చన్ మార్క్ రేజ్, అసలు ఎందుకు సీతాదేవి ఆ మంటల్లోకి వెళ్ళింది ఇలాంటి క్వశ్చన్ మార్క్ రేజ్ అయినా కూడా ఈ జనరేషన్ కి అదొక యూస్ఫుల్ థింగ్ కదా, థింక్ అవుతుంది. అసలే చాలా తక్కువ మంది భక్తి గాని లేకపోతే దేవుళ్ళ గురించి గాని తెలియట్లేదు. అసలే చాలా రామాయణ మహాభారతాలు మనకి భక్తి ఒకటే కాదండి, దాంట్లో మనకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే అది దాంట్లోంచి మనం నేర్చుకోవచ్చు. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అన్నది నేర్చుకోవడం చాలా ఉంది. సో ఆ దృష్టితో మనం చూసామంటే కనుక రామాయణం, అందుకే అవి ఇప్పుడు నాళ్ళలో ఆ కావ్యాలు ఇప్పటికి మనం ఉన్నాయి. కారణం అంటే ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపించే అవకాశం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటది రామాయణ మహాభారతాల్లో. మీరు చూస్తారండి ఇట్లాంటి ఇతిహాసాలకు తగిన సీరియల్స్? చూసేవాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. నాకు ఏదైనా ఏమిటి కొత్తగా ట్రై చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా చేస్తా, స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా సరే, కొత్త వైవిధ్యం ఉన్న క్యారెక్టర్ ఏదైనా. ఇప్పటి వరకు సినిమాల్లో అవకాశాలు రాలేదు అంత? నేను చేశానండి, ఆయ సినిమా చేశాను, అరేబియా కడలి చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రియదర్శి గారిది ఒకటి వస్తుంది, అది చేశాను. అవునా? ఏ సినిమా ప్రియదర్శి గారిది? నేను అనౌన్స్ చేసలేదు, నాకు ఐడియా లేదు. ఓకే, చేస్తున్నారు సినిమాలు కూడా. మీరు? నాకు తగ్గ క్యారెక్టర్ రాలే, వస్తే ఖచ్చితంగా చేస్తాను. సైకో థ్రిల్లర్, సైకో కిల్లర్ అట్లాంటి ఏమైనా రాస్తే మన వాళ్ళు చాలా తక్కువ కదా వస్తుంది. కానీ మీరు సెట్ అవ్వరేమో అండి, ఎంత క్యూట్ గా. అవును, అందుకే నాకు అన్ని మాస్ క్యారెక్టర్లే వస్తున్నాయి. క్యూట్ గా క్లాస్ క్యారెక్టర్స్ ఏది రావట్లేదు. అంటే నా దాకా నేను సెట్ అవ్వట్లేదు వాటికి. మీరు అన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా రిజెక్ట్ చేస్తున్నారు. అదే ఒక్కసారి నువ్వు చేసి చూస్తే నువ్వు కూడా చేయగలవని తెలిసిపోతుంది. లేదు, అన్ని వేరియేషన్ చేస్తుంది. బేసిక్ గా నన్ను చూసి క్లాస్ క్యారెక్టర్స్ కి సెట్ అవుతుందని వాళ్ళకి ఉంది. ఊర మాసా మరీ అంత కాదు, మరీ అంత క్లాస్ మాస్ మిక్స్. సో ఇందాక రాముడు గురించి మాట్లాడుతుంటే రాముడు ఏకపత్ని వ్రతుడు అనే డైలాగ్ గుర్తొచ్చింది నాకు. మరి శ్రీనివాస్ గారు ఏ పత్నికి? సీతాదేవి ఎక్కడ ఉందో అంటే బికాస్ రాముల గారికి పెళ్ళి అయిన తర్వాత అజ్ఞాతవాసం వచ్చింది, మేము ముందు అజ్ఞాతవాసం చేసి తర్వాత చేసుకున్నాం. మీరు అజ్ఞాతవాసం పూర్తిగా ఏదో బాగానే కుదిరింది. అది మళ్ళీ ఇప్పుడు డైలాగ్ రాసుకోరా సాంబా అంటారేమో ఇప్పుడు. నిజంగా ఒకసారి ఇలాగ మా అమ్మగారు పెళ్లి చేసు అన్నప్పుడు ఎక్కడో పూజలు ఏది చేస్తా ఉంటదమ్మా, వెయిట్ టైం వచ్చిన నేను ప్రత్యక్షం అవుతానులే అంట. కామెడీ. ఆమె పూజలకు అంత పుణ్యఫలం దక్కిన రోజు అప్పుడు వీళ్ళిద్దరు మీట్ అవుతారు అనమాట. అప్పుడు దాకా కష్టం, అజ్ఞాతవాసమే. ఇద్దరు అజ్ఞాతవాసంలో ఉన్నట్టున్నారండి, మరీ ఘోరంగా. వాళ్ళ వైఫ్ పేరైతే బిస్కెట్ అని అయితే అందరికి తెలిసింది. సీను పెళ్ళం బిస్కెట్. చిన్నతనం బాలేదు, ఇంకా చిన్నతనం కాదు, ఏమంటారు కుర్రతనం. మీరు ఖచ్చితంగా అలానే పిలుస్తారు కదండి ఆయనకు ఒకవేళ వైఫ్ వస్తే? వాళ్ళు అంటా ఉంటారు. ఆయన మాకు పరిచయం చేయడండి, పెళ్ళైనా చెప్పరైనా అరే వీళ్ళు లేకుండా పెళ్ళి
మిమ్మల్ని పిలుస్తారులేండి బాబు, పెళ్లి చేసుకుంటే అటొకరు ఇటొకరు నిలబడి. టాపిక్ ఇలా ఉంది లాస్ట్ కాదు పాపం లాస్ట్ టైం బాగా వైరల్ అయిపోయినట్టున్నారు అయింది కదా కదా, పెళ్లి గురించి ఇది మాట్లాడి. కొంచెం ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ చెప్పినట్టున్నారు, చెప్తున్నారు. ఇలా వెళ్ళిపోయింది పాపం. ఏం చేస్తాం తప్పదు. సరే శ్రీనివాస్ గారు, హరా అనేది మీ ఇంటి పేరా అండి? కాదండి, మరి ఏంటది? హర అంటే యాక్చువల్లీ నా పేరు వెంకట శ్రీనివాస్. ఓకే. హా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మగారికి నేను పుట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి పెట్టాలి అని పెట్టారు. ఇంకా శ్రీనివాసు అన్నది కామన్గా ఉంటే నేమ్ కదా, ఇండస్ట్రీలో సంథింగ్ ఏదో ఒక యాడింగ్ ఉంటే కానీ అదొక స్పెషల్ నేమ్ అవ్వదు. అంటే అది కూడా ఏదో గొప్ప కోసం అని కాదు, ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో ఇంకొకటి శ్రీనివాసుడు శివుడు, ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంది కదా. అది నాకు శివుడు అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. సో అలాగా హా చేరాలి. ఇన్ని కారణాలు ఉండడం వల్ల ఆ హర అనేది యాడ్ చేస్తాను, హర శ్రీనివాస్. ఇంకా హా కలిసి వచ్చింది కాబట్టి వచ్చామే కూడా హాసిని వచ్చింది. ఏదో హింట్ ఇస్తున్నట్టున్నారే. నువ్వు చెప్పాల్సి, నేను చెప్పాను మళ్ళీ. ఎవరండి ఆ హాసిని? పేర్లేండి, అంటే హా కలిసి వచ్చింది అంటున్నారు కదా, అప్పుడేమన్నా హా పేరు మీద వస్తారేమో అని అంటున్నారు. రాజ్ కుమార్ గారు, మీరు రీల్స్ చేస్తుంటారు కదా, నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే అందరిలో నార్మల్ గా ఉండదు, కొంచెం ఏదైనా సరే కొత్తగా కనిపించాలి అనే ట్రై చేస్తుంటారు. ఈ డైలాగ్ చెప్పడం, చాట్ వేసుకోకూడదా అండి, అదేమంటుందని దాన్ని వేసుకోకూడదు ఏంటండి, డైలాగ్స్ కానీ పలకడం కానీ మీరు కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతూ ఉంటారు కదా. సో మీరు ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా సినిమాలు చూసినప్పటికీ ఏదైనా బాగా ఇబ్బంది పెడుతున్న విషయం, ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఇది మారితే కొంచెం బాగుండు అని అనిపించిన విషయం ఏంటి? కొంచెం క్రిటికల్ క్వశ్చనే, థింక్ చేయండి. అలా ఏం లేదు, అనిపించలేదండి నాకు నిజం చెప్పాలంటే. నిజంగా అనిపించలేదు. ఓకే, నిజంగా అనిపించలేదు ఇది మారాలి అని అయితే నేనేం అనుకోలేదు. ఇండస్ట్రీ గురించి అసలు ఏం అనుకోలేదు నాకు, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అంటే ఎంత కష్టపడుతున్నా కొంతమందికి వాళ్ళు మంచి టాలెంట్ ఉంటుంది, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా కూడా సినిమాలో క్యారెక్టర్స్ రావు, వాళ్ళకి నచ్చినట్టు తీసుకోరు, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని పెట్టుకుంటుంటారు. అలాంటివి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా, అట్లీస్ట్ బాధ పెట్టలేదా? నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదండి. నాకు అసలు ఇప్పటి వరకు నేను అలా బాధపడిన సందర్భాలు అయితే ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు బేసిక్గా సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తామో తెలియదు, ఇక్కడ మాత్రం యాక్ట్ చేస్తున్నప్పుడు మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఇక్కడ ఒక అది ఒకవేళ కంప్లీట్గా ఏది యాక్ట్ చేయలేదు అనుకోండి, అట్లాంటిది ఏమైనా వస్తుందేమో. ఇక్కడ మేము కంప్లీట్గా యాక్ట్ చేస్తున్నాం కదా, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. ప్లస్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది. అవును, దానికి టైం కూడా రావాలి, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మాది చూసి 100% టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వచ్చింది, రాకుండా అయితే ఉండదు.